తెలంగాణ ఏజెన్సీ మూలవాసి మాదిగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో చైతన్య సదస్సు నిర్వహించారు. సభకు కర్ని రమేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దైద వెంకన్న మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో మాదిగలపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోందన్నారు. తరతరాలుగా ఆదివాసీలతో కలిసి జీవిస్తూ వారి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములై ఉన్నప్పటికీ ఇప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరుల్లా బ్రతుకుతున్నారని చెప్పారు. ఈ ఏజెన్సీ మాదిగల మూలవాసి హక్కుల మీద మీ విలువైన సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసింది కనుక ఈ పరిధిని మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుతూ ముందుగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. దీనికి ఈ ఏజెన్సీ తెలంగాణ ఏజెన్సీ మూలవాసి మాదిగలు అనే టాపిక్ ని లండపల్లి రామ్ గారు జిల్లా అధ్యక్షులు సాంశీరావు గారిని స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతాము. అన్న గురు వెంకన్న గారిని స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతాము. ఎంఆర్పీఎస్ నాయకులు శంకరన్న గారిని స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా మనల్ని తర్వాత తీసుకుందాం. అదేవిధంగా కొండలు అంబేద్కర్ వ్యవస్థాపకులు అన్న పరికి ప్రసాద్ గారిని స్టేజ్ ముందు రావాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా కార్యనిర్వాహక నాయకులు తెలంగాణ ఏజెన్సీ మూలవాసి హక్కుల పోరాట సమితి కార్యనిర్వాహక నాయకులు తుప్పనపల్లి ఎలసాని గారిని స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతాము. అదేవిధంగా టీడీపీ మండల అధ్యక్షులు అనంత్ గారిని స్టేజ్ ముందు రావాల్సిందిగా కోరుతాము. ఏడేసీ జిల్లా అదేవిధంగా ఈపీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తిప్పనపల్లి సురేశ్వర గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదే సామాజిక న్యాయవాదిగా అన్నగారు అదే ఏఎస్ఎస్ అదే కుటుంబ తమిళనాడుని స్టేజ్ మీద రావాల్సిందిగా అదేవిధంగా ప్రజా సంఘాల దేశ నాయకులు నెల్లూరు జిల్లా హీరో అన్న బిషప్ గోవింద గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా